పార్టీలే ఓటర్లను తయారు చేసుకుంటే ఇక ఓట్ల వ్యవస్థ ఎందుకు? పార్టీలే రకరకాలుగా ఓటర్లను తయారు చేసుకుంటా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ఎలక్షన్ కమిషన్లో ఇంతమంది అధికారులు ఎందుకు? లక్షల కొద్ది దొంగ ఓట్లు తయారవుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది? ప్రతిపక్ష నేత చిట్టా బయట పెట్టినాక ఎదురు దాడి చేయడం తప్ప ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు చేసిందేంటి? అసలు ఎలక్షన్ వ్యవస్థ ఉండాలన్నా వద్దా? మనం ఓటు వేయాలన్నా వద్దా? నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాహుల్ గాంధీ ఒక సంచలన ఆరోపణ చేశారు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నది. ఏదైతే ఇన్ని రోజులు కేవలం ఈవీఎంలలో తేడా జరుగుతుంది, ఈవీఎంలలోనే ఏదో గ్యాంబ్లింగ్ చేస్తూ ఉన్నారన్న చర్చ ఇన్ని రోజులు జరిగింది. బ్యాలెట్ పేపర్కి రావాలి, మళ్ళీ బ్యాలెట్ పేపర్తోనే ఓట్లు పెట్టాలని చెప్పి ఇన్ని రోజులు ఒక చర్చ నడుస్తూ ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా కేసులు పడ్డాయి దాని మీద. సుప్రీంకోర్టు అవసరం లేదు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేము అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ అందరి దృష్టి ఈవీఎంల దిక్కు మళ్ళితే అసలు దొంగలు, అసలు దొంగ ఓటర్లు, దొంగ ఓట్లు ఇంకొక వైపు నుంచి తయారవుతూ ఉన్నాయి. సమస్య ఈవీఎంలలో కాదు, ఓటర్ల దగ్గరే ఉందనే విషయం ఇప్పుడు బయటపడ్డది. కర్ణాటకలోని ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,00,000 ఓట్లు, 1,00,000 ఫేక్ ఓట్లు ఉన్నాయి. ఆ విషయాన్ని రాహుల్ గాంధీ 2-3 రోజుల క్రితం ఒక ప్రజెంటేషన్ ద్వారా బయటపెట్టారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఆయన చూపెట్టారు. ఎట్లా ఫేక్ ఓటర్లను తయారు చేసిర్రు, ఏ రకంగా, అంటే ఫేక్ ఓటర్లని కూడా ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అనేది అదొక మిరకిల్. అంత అద్భుతంగా వాళ్ళు పనిచేసి దొంగ ఓటర్లను తయారు చేశారు. అంటే ఎన్ని విధానాలు ఉపయోగించాలో అన్ని విధానాలు ఉపయోగించారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, దానికి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దానికి సంబంధించిన అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేస్తారు కదా. వెరిఫికేషన్ 1-4 సార్లు జరుగుతుంది. ఎట్లా దొంగ ఓట్లు వచ్చినాయంటే ఎట్లా వస్తాయి, అందరూ మిలాఖత్ అయ్యారు. పూర్తిగా ఎలక్షన్ కమిషన్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది. ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఈ దొంగ ఓట్లకు సహకరించింది అనేది ఇప్పుడు మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకే అడ్రస్లో ఒక సింగిల్ రూమ్లో దాదాపు 80-90 మంది ఓటర్లు ఉన్నారు. ఇదే వీళ్ళు చెప్పినటువంటి కర్ణాటకలో కావచ్చు, మధ్యప్రదేశ్లో ఏవైతే రాహుల్ గాంధీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించిండో అందులో ఒక్కొక్క రూమ్లో ఒక చోట 80 మంది, ఇంకొక చోట 40 మంది, ఒకటే అడ్రస్, ఒకటే రూమ్, అంతమంది ఉన్నారు. ఇంకొకటి తండ్రి పేరు దగ్గర ఏదో ఏబిసిడి ఇట్లా సమ్ XYZ ఈ పేర్లు ఉంటాయి తండ్రి పేరు దగ్గర. ఇంకొక ఓటు ఏముంటుంది, ఒక ముసలావిడ. వీళ్ళని ఏం చేసిరంటే ఓట్లు ఒక దగ్గరేమో ఇంటి పేరు ఉండి, ఇంటి పేరు సపరేట్గా, ఆమె పేరు సపరేట్గా ఉండి ఓటు ఉంటుంది. ఇంకొక దగ్గర 2 కలిపి పేరు ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు 2 ఒకే మనిషి 2 వేర్వేరు పోలింగ్ బూత్లలో ఓటు ఉంటుంది. ఒక దగ్గర ఏమో జూమ్ ఇన్ అయిన ఫోటో ఉంటుంది, ఒక దగ్గర జూమ్ అవుట్ అయిన ఫోటో ఉంటుంది. అంటే ఎంత కేర్లెస్గా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, ఎంత కేర్లెస్గా ఓటర్ లిస్ట్ నమోదు చేస్తూ ఉన్నారనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. భారతదేశం టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని దూసుకెళ్తా ఉన్నదంటే దూసుకెళ్ళడం కాదు. ఇప్పుడు భారతదేశం దొంగ ఓట్ల భారతం అవుతుంది, దొంగ ఓట్ల భారతదేశం అయ్యింది. లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, వీళ్ళు రాహుల్ గాంధీ చెప్తున్న అనాలిసిస్ని బట్టి కేవలం వాళ్ళు కొన్ని మాత్రమే బయట పెట్టారు. కానీ దేశవ్యాప్తంగా ఇట్లాంటివి చాలా జరిగినట్టుగా ఇప్పుడు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ఫలితాలు, చాలా రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారైపోయినాయి. ఎగ్జిట్ పోల్స్కి కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీల అంచనాలకు కానీ కంప్లీట్గా తారుమారైపోయినాయి ఫలితాలు. ఇక ఏపీలో అయితే చివరి క్షణంలో పోలింగ్ పూర్తయిన తర్వాత పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది. అంటే ఇట్లా కొన్ని ఏదైతే వీళ్ళు దొంగ ఓట్లు చెప్తా ఉన్నారో ఆ దొంగ ఓట్లన్నీ అప్పుడు పడినట్టుగా మనం భావించాలి. వాళ్ళందరూ కూడా ఓటు వేసిర్రు కూడా. ఏవైతే ఈ ఫేక్ ఓట్లని రాహుల్ గాంధీ బయట పెట్టిరో అవన్నీ కూడా ఓటు వేసిర్రు. వాళ్ళు ఓటు వేసినట్టుగా మనం ఓటు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లిస్టులో టిక్ మార్క్ చేస్తారు. ఆ టిక్ మార్క్ చేసిన లిస్టులు కూడా బయటకు వచ్చినాయి. అంటే ఎంత పకడ్బందీగా దొంగ ఓట్లు తయారు చేసిర్రు, వాటితో ఓట్లు వేయించుకున్నారు. ఒక నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు తయారు చేసిరంటే అది ఇంకా మిగతా దేశవ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఇట్లా ఎన్ని దొంగ ఓట్లు తయారైనాయి.
అంటే ఎంత టాలెంటెడ్‌గా మొత్తం చర్చ్ అంతా కూడా ఈవీఎంల వైపు తిప్పేసి, వీళ్ళేమో ఓటర్లను దొంగ ఓటర్లను తయారు చేసే దాంట్లో నిమగ్నం అయిపోయారు. ఏదైతే బీజేపీ దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసి ఎట్లా దారుణంగా ఇరుక్కుపోయింది అంటే, కర్ణాటకకు సంబంధించి ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఓటర్ కార్డులు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇవన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిర్రు బీజేపీ వాళ్ళు. పెట్టి మీరు వీళ్ళయి 2 ఓట్లున్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. లేదు, వాళ్ళ ఒకరే ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళకి ఒకటే ఓటున్నదని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కాసేపటికే దీని మీద మళ్ళీ అనాలిసిస్ చేసిన వాళ్ళు ఏం చేసిరంటే, వాళ్ళ 2 ఓట్లున్నది, 2 చోట్ల ఓట్లున్న విషయాన్ని కూడా బయట పెట్టిర్రు. ఓం ప్రకాష్ బగ్రి, మాలా బగ్రి మొత్తం కుటుంబ సభ్యులకి 2 నియోజకవర్గాల్లో వాళ్లకు ఓట్లున్నాయి. ఇద్దరికి అంటే ఎవరైతే బీజేపీ డిఫెండ్ చేసుకోవడానికి అని చెప్పి ఒక లిస్ట్ని కొందరి పేరును వాళ్ళ ఓటర్ కార్డులు బయట పెట్టిందో వాళ్ళకు కూడా 2 పోలింగ్ బూత్లలో ఓట్లు ఉన్నాయి. అంటే కంప్లీట్గా ఓట్ల వ్యవస్థని, ఓటర్ వ్యవస్థని, ఎలక్షన్ వ్యవస్థని ఎంత దారుణంగా పాడు చేసిరు అనే దానికి ఇదొక మంచి ఉదాహరణ. అంటే ఓటు వేసేవాడు ఎవడో తెలియదు, వానికి ఎట్లా వచ్చిందో కూడా పాపం వానికి తెలియదు, వాని తండ్రి ఎవడో తెలియదు, వాని పిల్లలు ఎవరో తెలియదు. కానీ ఒక ఓటర్ అయితే తయారవుతాడు, ఓటర్ లిస్ట్లో ఉంటాడు. ఓటర్ కార్డ్ని ఆధార్ తోటి అనుసంధానం చేసినాము, ఫేక్ ఓట్లు ఉంటాయి ఇక మీదట, ఫేక్ ఓట్లు అని తీసేసినామని చెప్పి. మరి ఎక్కడి ఫేక్ ఓట్లు? ఒకటే కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు బయటపడ్డాయి అంటే మరి దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఫేక్ ఓట్లు ఇంకెన్ని ఉన్నాయి? అంటే చాలా భయంకరమైన ఇది. ఎందుకంటే కంప్లీట్ ఒక ఎలక్షన్ వ్యవస్థనే దుర్వినియోగం చేసి, ఎలక్షన్ కమిషన్ను దుర్వినియోగం చేసి, ఒక ఎలక్షన్ ప్రాసెస్నే కంప్లీట్గా ఒక మిస్యూజ్ చేసే రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇది 1-2 సార్లు ఆలోచించాల్సిన విషయం. ఏదైతే ఇన్ని రోజులు ఈవీఎం తీసేసి ఈ బ్యాలెట్ ద్వారా ఓట్లు పెట్టాలనే చర్చ జరిగింది, డిమాండ్లు చాలా వచ్చినాయి, ఇప్పటికి కూడా చాలా డిమాండ్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మొన్న ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత ఆయన కూడా అదే విషయం చెప్పాడు, బ్యాలెట్ పేపర్ తోటి ఓటు పెట్టాలని చెప్పాడు. అసలు ఇప్పుడు ఈవీఎం వద్దు, బ్యాలెట్ వద్దు, కేవలం ప్రజలను ముందు నిలబెట్టుకొని చెయ్యెత్తి ఓట్లు వేయించుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా ప్రతి ఊరికి వెళ్ళాలి, అక్కడ నిలబెట్టుకొని ఎవరు ఓటేస్తున్నారో చేయలేపండి, చేయలేపి వీళ్ళకి ఇన్ని ఓట్లు, వీళ్ళకి ఇన్ని ఓట్లు అని చెప్పి నమోదు చేసుకోవాలి. లేకపోతే ఏది ఫేక్ ఓటు, ఏది ఒరిజినల్ ఓటు, ఎవరికి ఎన్నెన్ని ఊర్లలో ఎన్నెన్ని చోట్ల ఓట్లు ఉన్నాయి, ఇదంతా కూడా చాలా అనుమానాస్పదంగా వస్తూ ఉన్నది. ఇందులో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఓట్లు ఎప్పుడు కానీ జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు, లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒకే ఫేజ్లో జరగవు. ఈ రాష్ట్రంలో ఒకసారి జరిగితే ఇంకొక రాష్ట్రంలో ఇంకొకసారి జరుగుతాయి. కొన్ని పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు, లేకుంటే శాంతి భద్రతల సమస్యలు వస్తాయి అనుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో, అంటే ఒకటే రాష్ట్రంలో కూడా 2-3 ఫేజ్లలో ఎలక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి లీక్ అయిపోయినట్టే. ఎలక్షన్ కమిషన్ చాలా రహస్యంగా ఇవన్నీ నిర్ణయించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, ఎక్కడెక్కడ ఏ ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది ఇవన్నీ కూడా బీజేపీకి లీక్ అయిపోయినాయి. సో దాని ప్రకారం వీళ్ళు ముందే దొంగోట్లు తయారు చేసుకున్నారు. అంటే అసలు ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ ఫేజ్లో పోలింగ్ పెట్టాలో కూడా బీజేపీనే రాసిచ్చినట్టుంది వీళ్ళకి. వీళ్ళు రాసిస్తే వాళ్ళు షెడ్యూల్ వేసిరు, ఆ షెడ్యూల్ ప్రకారం వీళ్ళు దొంగ ఓట్లు తయారు చేసుకున్నారు. ఒకటికి ఈ పోలింగ్ బూత్లో ఒకసారి, ఇంకొక పోలింగ్ బూత్లో ఇంకొక ఓటు, ఇంకొక రాష్ట్రంలో 2 ఓట్లు, ఇట్లా ఇవాళ ఇక్కడ ఓటేసిపోతాడు, నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక దగ్గర ఓటేస్తాడు. అంటే ఇట్లా కంప్లీట్గా ఇట్లా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసి, ఫేక్ ఓట్లు తయారు చేసి, ఫేక్ ఓటర్లను తయారు చేసి ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ గద్దెనెక్కిందనే విషయం ఇప్పుడు దీని ద్వారా స్పష్టమవుతా ఉన్నది. మరి ఏపీలో ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది? ఎగ్జాక్ట్గా 8 లోక్సభ సీట్లు, 8 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి బీజేపీకి. సో మరి ఇందులో ఏం మతలబు జరిగింది? ఓటర్ లిస్టులలో ఏం మార్పులు జరిగినాయి? తెలంగాణలో ఓల్డ్ సిటీలో ఇట్లాంటి ఆరోపణలు ఉంటే, అక్కడ ఇట్లా దొంగ ఓట్లు ఎక్కువ ఉంటే, ఒకటే అడ్రస్లో చాలా ఓట్లు ఉన్నాయని చెప్పి గతంలో ఆరోపణలు వచ్చినాయి. సో మరి వాళ్ళ మీద కూడా ఇప్పటివరకు ఎప్పుడు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఎలక్షన్. సో ఇప్పుడు బీజేపీ, ఎంఐఎం పరిస్థితి, అట్లాగే టీడీపీ, ఇటు మరి తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ 2 మిలాఖత్ అయినాయా? ఈ ఓట్లు ఎట్లా ఈ స్థాయిలో మారినాయి? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉన్నది అంటే, ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా బీజేపీ సేవలో దూలుతూ ఉన్నది. కంప్లీట్గా ఎలక్షన్ వ్యవస్థనే వీళ్ళు నాశనం చేసి పడేసారు. సో ఇప్పుడు ఓట్లు అనేది జరగొద్దు, ఇంకా నా బ్యాలెట్ వద్దు, ఈవీఎం వద్దు, ఇక మీద ఏం జరగాలి, కేవలం ఎదురుగా వెళ్ళి మనిషిని తలలు అన్ని కౌంట్ చేసి ఆ కౌంట్ ప్రకారం ఓట్లు వేసే పద్ధతి వస్తే తప్ప ఈ ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అనేది జరగదు. ఖచ్చితంగా మేము ఫ్రీ అండ్ ఫేర్గా ఎలక్షన్ నిర్వహిస్తామని కొన్ని వేల సార్లు చెప్తారు వీళ్ళు ఎలక్షన్ టైంలో. కానీ ఇది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అసలే కాదు. ఇప్పటివరకు జరుగుతున్నాయని కూడా నేరుగా మనుషుల దగ్గరికి, ఓటర్ల దగ్గరికి వెళ్ళి హెడ్ టు హెడ్ కౌంట్ చేసి ఓట్లు వేయించుకుంటేనే అప్పుడు అది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అవుతుంది. లేకపోతే
ఇట్లాంటి ఇంకా ఎన్ని దారుణాలు ఉన్నాయో, ఇట్లాంటి ఇంకా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో, ఒక్కొక్క నియోజకవర్గంలో దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల దొంగ ఓట్లు వీళ్ళు తయారు చేసిర్రు. దేశ జనాభా 150 కోట్లు ఉంటే నాకు తెలిసి వీళ్ళ లెక్కలు ఓటర్ల లెక్కలు తీసుకపోయి దాదాపు 200 కోట్లు దాటించేసి ఉంటారు ఈ పాటికి. సో ఇవన్నీ లెక్క తేలాలి. ఖచ్చితంగా ఇవన్నీ లెక్క తేలిన తర్వాతనే ఈ దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు ఎక్కడెక్కడున్నాయో అన్ని తీసి బయట పడేసిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్ జరగాలి. థ్యాంక్ యూ.